ఐఎమ్ డాక్టర్ రష్మి, గైనకాలజిస్ట్, మానస క్లినిక్, వనపర్తి. మనము పిల్లల్ని చాలా కేర్ చేస్తున్నాము, హెల్దీ ఫుడ్ ఇస్తున్నాము, న్యూట్రిషన్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అని అనుకుంటాం. కానీ ఆ ఫుడ్ అనేది ఎలా ఇస్తున్నాము, ఎందులో ఇస్తున్నాము, ఏ వాటర్ ఎందులో తాగుతున్నారు, ఏ కంటైనర్ వాడుతున్నారు, ఎలాంటి టాయ్స్ వాడుతున్నారు అనేది మనం ఎప్పుడైనా గమనించామా? ప్రతి దాంట్లో మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా మైక్రోప్లాస్టిక్ ఎక్స్పోజర్ అవుతున్నారు పిల్లలు. మైక్రోప్లాస్టిక్స్లో బీపీఏ అనే ఒక కెమికల్, వెరీ డేంజరస్ కెమికల్ ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే హెచ్పిఓ యాక్సిస్ సిగ్నల్ సిస్టమ్ మొత్తం దెబ్బతిని ఖచ్చితంగా పీరియడ్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, హార్మోన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు స్కూల్కి లంచ్ బాక్స్లు ఇచ్చినప్పుడు వేడివేడిగా చేసి పంపిస్తారు, పిల్లలకి ప్రేమతో చేసి పంపిస్తారు. కానీ అది ప్లాస్టిక్లో ఉండడం వల్ల ఆ ప్లాస్టిక్ నుంచి ఈ బీపీఏ కెమికల్ ఫుడ్లోకి వచ్చేస్తుంది. సో ఆ ఫుడ్ తినడం వల్ల మనకి బాడీలో అన్ని డిస్టర్బ్ అవుతాయి. హెచ్పిఓ యాక్సిస్ డిస్టర్బ్ కావడంలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడము, హార్మోన్స్ డిస్టర్బ్ కావడము, ఓవ్యులేషన్ కాకపోవడము, తర్వాత పెద్దగా అయ్యాక ఇన్ఫర్టిలిటీ సమస్యలు రావడం, ఇలాంటివన్నీ జస్ట్ చిన్నప్పటి నుంచి మనం ప్లాస్టిక్ ఎక్స్పోజర్ కావడం వల్లనే. సో మైక్రోప్లాస్టిక్స్ని, ప్లాస్టిక్ కంటైనర్స్ని పిల్లలకి ఇవ్వకండి. చిన్నప్పటి నుంచే ప్లాస్టిక్ లేకుండా గ్లాస్ కంటైనర్స్ కానీ, గ్లాస్ బాటిల్స్ కానీ, స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ కానీ, కంటైనర్స్ కానీ అలా చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తే వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.